హాయ్ అండి, నమస్తే. ఇవాళ మన వీడియోలో నేనైతే ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి. ప్రాన్స్ ఫ్రై బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. రొయ్యలు ఎప్పుడైనా కూడా శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్ పోసి చక్కగా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే రొయ్యలు ఉండేది సముద్రంలో, చెరువుల్లో కాబట్టి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలా క్లీన్ చేయాలో మీకు తెలియకపోతే నేను ఒక షార్ట్ వీడియో చేశాను, అది చూసి మీరు చక్కగా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో యాడ్ చేసేస్తే వీడియో ఇంకా పెద్దదైపోతుంది కాబట్టి సింపుల్గా ఉండడం కోసం నేనైతే షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. ఒకసారి అక్కడికి వెళ్ళి ఇవి చూసుకోండి. ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన రొయ్యలు అయితే వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మనమైతే రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే అవసరం లేదండి. రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోయి చక్కగా డ్రై అయిపోయేంత వరకు నార్మల్గా వేపుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ఇక్కడ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అంటే జీలకర్ర, అలానే బిర్యానీ ఆకు, అలానే ఒక పచ్చిమిర్చి, 1 లేదా 2 లవంగాలు, యాలకులు కూడా వేసుకోవాలి. అలానే టేస్ట్ కోసం కరివేపాకు, మంచి ఫ్లేవర్ కోసం జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని సరిపోతుంది. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇందులో 1 స్పూన్నర కారం వేసుకొని అలానే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసేసుకొని కలుపుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు, ఉప్పు కూడా వేసేసుకోవాలి. దీంట్లోకి ఎక్కువ టమాటాలు వద్దండి, 1 టమాటో తీసుకోండి. కొంచెం గ్రేవీ రావడం కోసం టమాటో వాడుతున్నాం ఇక్కడ, అంతే. టమాటో వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. గ్రేవీ కావాలనుకుంటే మాత్రం టమాటో వేసుకోవాల్సిందే. ఇంకా పసుపు అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము పసుపు ఎక్కువ వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి వేయలేదు. మీరు తక్కువ వేసుకుంటే కనుక పసుపు వేసేసుకోండి కొంచెం. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై బిర్యానీ మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకొని బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, అనాస పువ్వు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసేసుకొని ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బింది వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సపోజ్ మనం ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకుంటే 2 గ్లాసుల వాటర్ అయితే ఇది యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ 1 గంట వరకు నానబెట్టి తీసుకున్నానండి. గంట వరకు నానబెట్టి సరిపోతుంది. నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ముందుగానే 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేసుకొని వాటర్ చక్కగా మసులుతూ ఉన్న టైంలో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో వేసుకోవాలి. రైస్ని కూడా బిర్యానీ చేయాలనుకున్నప్పుడు వాటర్ కొలత అనేది కరెక్ట్గా పోసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. తినేటప్పుడు కూడా బాగుంటుంది. మరీ ముద్దగా ఉప్మాలా అయిపోతే ఏం బాగుంటుంది. సో రైస్ అనేది నానబెట్టుకోండి 1 గంట వరకు. అలానే వాటర్ కూడా నేను చెప్పినట్టు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ట్రై చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా అయితే ఉడకాలన్నమాట. ఈ విధంగా ఉడికిందో లేదో ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. కాస్త పలుకు మీద ఉండాలి. ఇక్కడ పలుకు మీద ఉన్నప్పుడు స్టవ్ అనేది మనము ఇక్కడ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి మంట అనేది. ఆ తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి కాసేపు. ఇక్కడ బిర్యానీ రైస్ ప్రిపేర్ అయిపోతుంది అనే లాస్ట్ మినిట్లో మనమైతే ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు కూడా ఇందులో వేసేసుకొని అలానే నేను ఇక్కడ ఎగ్స్ కూడా వేసాను. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే మనకి బిర్యానీతో పాటు ఎగ్స్ కూడా ఇస్తారు కదా, అలా అయితే ట్రై చేశానండి. ఎగ్స్ కూడా వేసేసి మూత పెట్టేసేయాలి. అసలు కలపకూడదు. మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 3 నిమిషాలు అయితే మనకి ఇక్కడ రైస్ని అయితే చక్కగా మగ్గిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఆ తర్వాత చక్కగా అంతా మిక్సీలో ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా ఫుడ్ని ఎంజాయ్ చేసేయడమే అండి. సూపర్గా అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి.